వేసవికాలం ప్రారంభంలోనే భూగర్భ జలాలు అడుగంటి పంట పొలాలు ఎండిపోతున్నాయి. వేసిన పంట ఎండిపోవడంతో పశువులను మేపుతూ రైతు మారెంపల్లి పోచయ్య తన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. చేతికి పంట వచ్చే సమయంలో బోరు ఎండిపోవడంతో ఇప్పటికే 2 ఎకరాలు ఎండిపోయిందని, మిగిలిన పంట సైతం ఎండిపోయే పరిస్థితి ఉందని, ఈ బాధ నా ఒక్కంది కాదని, ప్రతి రైతు బాధ ఇదే అని రైతు మారెంపల్లి పోచయ్య అన్నారు. ఎల్లంపల్లి కాలువ ద్వారా నాగారం చెరువు అచ్చయ్యకుంట నింపినట్లయితే భూగర్భ జలాలు అడుగంటేవి కావని, మరియు ప్రాజెక్టు పనుల నిమిత్తం సూరమ్మ చెరువు ఖాళీ చేయడంతో భూగర్భ జలాలు ఇంకా అడుగంటాయని, దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎల్లంపల్లి ద్వారా నీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. ఇక కాలం లేక నీళ్లు లేవు, కలిగొడ చెరువు నీళ్లు తీసేసిర్రు. మళ్ళా ఈ కాలువ నీళ్ళు ఇడుచులేదు. రైతులకు ఎట్లాగూ పొలాలు ఎండిపోతాయి. కలిగొడ చెరువు ఇంత ఉంటే ఆధీనమే. ఇక ప్రభుత్వం ఎట్లయినా ప్రజల్ని ఆదుకోవాలి. రైతుల గోసయుడు ఇక పొలాలు ఇట్లా ఎండిపోయినాయి. ఎంతకైనా నాదే కాదు, ప్రతి ఒక్కళ్ళు ఆటకి ఇట్లా అయితేనే బోర్లు మన్ను మచ్చడం. కాలువ నీళ్ళు ఇడిచినా కానీ ఇంత ఆధీనంగా నీళ్ళు చేపు బాయిలు బీలు బోర్లు అన్నీ ఎత్తేసినాయి. ఎటువంటి గవర్నమెంటు కాలువ నీళ్ళు ఇడవాలి, రైతుల్ని ఆదుకోవాలి. ఎందుకంటే ఈగిడతాం అగిడతాం, ఆడ కాలువ దౌడు ఈడ కాలువ దౌడు అవి పెంటింగుల్లో ఉండు. ఈ ఎడారి భూమిగా ఉన్నది. ఇక దీన్ని ఆదుకునే నాదులు లేడు. దీనికి ఎటువంటి ప్రభుత్వం ఏదైనా స్పందించి పని చేసి పెట్టాలి. నీళ్ళు వచ్చే ధరణ వేయాలి. ఏది కలిగొడ చెరువు కూడా వచ్చేది పని చేసి నీళ్ళు ఆగేటట్టు చూసి నీళ్ళు మొత్తం తీసేటట్లు నీళ్ళు అన్నీ వెళ్ళిపోయినాయి. ఎంత పెట్టి గవర్నమెంట్ ఆదుకోవాలి. నీళ్ళు లేక ఇక పొలం ఎండిపోతే 2 ఎకరాల పొలం ఎండిపోతే ఎడ్ల మేపుతున్నాయి. ఇక ఆవుల కట్టేసినా ఏం చేయాలి మరి? ఇక ఆ పరిస్థితి ఉన్నది.